హోయసాలులు పోషించిన భాషలు ఏవి? ఏ. కన్నడ, సంస్కృతం. బి. కన్నడ, పర్షియా. సి. కన్నడ, ఉర్దూ. డి వచ్చేసి ప్రాకృతం మరియు పర్షియా. ఓకే, జవాబు వచ్చేసి చూడండి, హోయసాలులు పోషించిన భాషలు కన్నడ మరియు సంస్కృతం. ఓకే, జవాబు ఏ. విశిష్టాద్వైతాన్ని బోధించినది ఎవరు? ఏ. మధ్వాచార్య. బి. రామానుజాచార్య. సి. శంకరాచార్య మరియు డి వచ్చేసి నింబర్కుడు. ఇందులో జవాబు వచ్చేసి రామానుజాచార్య వారు విశిష్టాద్వైతాన్ని బోధించడం జరిగింది. జవాబు బి. ద్వైత సిద్ధాంతాన్ని బోధించినది ఎవరు? ఏ. మధ్వాచార్య. బి. రామానుజాచార్య. సి. నింబార్కుడు మరియు డి వచ్చేసి శంకరాచార్యుడు. జవాబు వచ్చేసి ద్వైత సిద్ధాంతాన్ని మధ్వాచార్య గారు బోధించడం జరిగింది. జవాబు ఏ. పల్లవులు చోళుల మధ్య శత్రుత్వాన్ని ఉపయోగించుకొని రాజ్య స్థాపన చేసిన వారు ఎవరు? ఏ. కళ్యాణి చాళుక్యులు. బి. పాండ్యులు. సి. యాదవులు. చివరిది వచ్చేసి హోయసాలులు. జవాబు వచ్చేసి పల్లవులు చోళుల మధ్య పాండ్యులు శత్రుత్వాన్ని ఉపయోగించుకొని రాజ్య స్థాపన చేయడం జరుగుతుంది. బి. జవాబు వచ్చేసి బి. పాండ్యుల రాజధాని ఏది? ఏ. మధుర. బి. మధురై. సి. ద్వారసముద్రం. డి వచ్చేసి దేవగిరి. ఓకే, జవాబు వచ్చేసి పాండ్యుల రాజధాని మధురై. జవాబు బి. కులశేఖరుడు అనే పాండ్యరాజు రాజ్యాన్ని సందర్శించిన వెనిస్ యాత్రికుడు ఎవరు? ఏ. మార్కోపోలో. బి. ఆల్బిరూని. సి. అబ్దుల్లజా మరియు డి వచ్చేసి డెమింగో పేజ్. ఇందులో జవాబు వచ్చేసి కులశేఖరుడు అనే పాండ్యరాజు రాజ్యాన్ని సందర్శించిన వెనిస్ యాత్రికుడు మార్కోపోలో. జవాబు ఏ. పాండ్యులు దేవాలయం నిర్మించిన చోటు ఏది? ఏ. శ్రీరంగం. బి. మధురై. సి. చిదంబరం. డి వచ్చేసి రామేశ్వరం. జవాబు వచ్చి చూడండి, పాండ్యులు దేవాలయం నిర్మించిన చోటు మధురై. జవాబు బి. ఆంధ్ర ప్రాంతాన్ని రాజకీయంగా ఏకం చేయడంలో, ఏకత్వ స్ఫూర్తిని నింపడంలో విజయవంతం అయిన వారు ఎవరు? ఏ. కాకతీయులు. బి. హోయసాలులు. సి. యాదవులు. డి వచ్చేసి పల్లవులు. ఓకే, జవాబు ఆంధ్ర ప్రాంతాన్ని రాజకీయంగా ఏకం చేయడంలో, ఏకత్వ స్ఫూర్తిని నింపడంలో విజయవంతం అయిన వారు కాకతీయులు. జవాబు ఏ. కాకతీయులు మొదట వీరికి సామంతులు. ఏ. రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు. బి. రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు. సి. రాష్ట్రకూటులు మరియు యాదవులు. డి. రాష్ట్రకూటులు మరియు హోయసాలులు. జవాబు వచ్చేసి రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులకు కాకతీయులు మొదటగా సామంతులయ్యారు. ఏ. తెలుగు సాహిత్యానికి, తెలుగు నేలకు అద్భుతమైన శిల్పకళ నిర్మాణాలను అందించిన వారు ఎవరు? ఏ. కాకతీయులు. బి. పశ్చిమ చాళుక్యులు. సి. హోయసాలులు. డి వచ్చేసి యాదవులు. ఓకే, జవాబు వచ్చేసి కాకతీయులు. ఏ. కాకతీయులు అనే పేరు రావడానికి కారణాలు ఏమిటి? ఏ. కాకతి అనే దేవతను ఆరాధించడం వలన కాకతీయులు అని పేరు వచ్చింది. బి. కాకతి అనే దుర్గా దేవతను పూజించడం వలన. సి. కాకతి అనే కోటకు సంరక్షణగా ఉండటం వలన. డి వచ్చేసి పైవన్నీ. కాకతి అనే దేవతను ఆరాధించడం జరిగింది మరియు కాకతి అనే దుర్గా దేవతను కూడా పూజించడం వలన కాకతీయులు అనే పేరు రావడం జరిగింది. మరియు కాకతి అనే కోటకు సంరక్షణగా ఉండటం వలన కూడా కాకతీయులు అనే పేరు రావడానికి కారణం అయ్యింది. జవాబు వచ్చేసి డి పైవన్నీ. కాకతీయుల రాజ్య స్థాపకుడు ఎవరు? ఏ. గూడన.
బి రెండవ పోలరాజు, సి మొదటి రుద్రదేవుడు, డి వచ్చేసి రుద్రమదేవి. ఓకే, జవాబు వచ్చేసి కాకతీయుల రాజ్య స్థాపకుడు గూడన. జవాబు ఏ. కాకతీయుల మొదటి రాజధాని ఏది? ఏ హన్మకొండ, బి దేవగిరి, సి ద్వారసముద్రం, డి ఓరుగల్లు. ఓకే, జవాబు వచ్చేసి కాకతీయుల మొదటి రాజధాని హన్మకొండ. ఏ హనుమకొండ నుంచి ఓరుగల్లుకు రాజధానిని మార్చిన రాజు ఎవరు? ఏ గుండన, బి రెండవ పోలరాజు, సి గణపతి దేవుడు, మరియు డి వచ్చేసి రుద్రదేవుడు. జవాబు వచ్చి చూడండి, హన్మకొండ నుండి ఓరుగల్లకు రాజధానిని మార్చిన రాజు రుద్రదేవుడు. జవాబు డి. కాకతీయ రాజ్యం గురించి సరైన వాక్యం తెలపండి. ఏ వీరు పాలించిన ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని అంటారు. బి వీరిని ఆంధ్ర రాజులు అని అంటారు. సి వీరి రెండవ రాజధాని ఓరుగల్లు. డి వచ్చేసి పైవన్నీ. ఇందులో జవాబు వచ్చేసి వీరు పాలించిన ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని అంటారు, మరియు వీరిని ఆంధ్ర రాజులు అని కూడా అంటారు. వీరి యొక్క రెండవ రాజధాని వచ్చేసి ఓరుగల్లు. ఓకే, జవాబు వచ్చేసి డి పైవల్లి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కాబట్టి ఇవి వచ్చేసి మనకు బిట్లండి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ గురించి మన యూఆర్ఐ టెక్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.